గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ లో 8th లెసన్ చెరువు అనే పాఠంలోని సృజనాత్మకత ప్రశంస గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను బిట్స్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని అప్లోడ్ చేశాను. ఈ సృజనాత్మకత ప్రశంస అప్లోడ్ చేయలేదు కాబట్టి మీరు చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు కదా, సృజనాత్మకత ప్రశంస కూడా పెట్టండి టీచర్ అని. అందుకే ఇవి అప్లోడ్ చేస్తున్నాను. పోతన బాల్యం అప్లోడ్ చేశాను, చూసారు కదా. ఓకే, కామెంట్స్ కూడా పెట్టారు, వెరీ గుడ్. ఇప్పుడు దీని వివరణ తెలుసుకుందాం. సృజనాత్మకత ప్రశంస. చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి. అంటే చెరువు యొక్క గొప్పతనం అంటే గ్రేట్నెస్ ని పొగుడుతూ, ప్రశంసిస్తూ అంటే పొగుడుతూ చిన్న కవిత లేదా ఒక పాటని రాయాలన్నమాట. ఇలా చెరువు అని హెడ్డింగ్ పెట్టుకొని, ఓ చెరువ సమాజానికి కల్పతరువు నీవు, వ్యవసాయానికి ప్రధాన వనరు నీవు, వినోదాన్ని పంచే వేదిక నీవు, సంస్కృతిని ప్రతిబింబించే అద్దానివి నీవు. ఓ చెరువ సకల ప్రాణకోటికి సమాధరించే సమతా కేంద్రానివి నీవు, తరతరాల చరిత్రకు మౌన సాక్షివి నీవు, నీ కరువు నిండేటట్లు చేస్తే మా బతుకులు పండేటట్లు చేస్తావు. ఇలాగా ఈ చెరువుకు సంబంధించిన కవితను రాయండి. తర్వాత రెండోది చూడండి, పాఠం ఆధారంగా చెరువు మాట్లాడుతున్నట్లుగా ఏకపాత్రాభినయం చేయండి. అంటే పాఠం ఆధారంగా, పాఠం తెలుసుకున్నారు కదా, లెసన్ తెలుసుకున్నారు కదా, దాని ఆధారంగా చెరువు మాట్లాడుతున్నట్లుగా ఒక ఏకపాత్రాభినయాన్ని మీరు రాయాలన్నమాట. మీకు చదవడం రాయడం వస్తే ఈజీగా మీరు దీన్ని రాయగలుగుతారు. ఈ రకంగా రాయండి. ఓకేనా స్టూడెంట్స్? ఈ వీడియో నచ్చి మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.